జమ్మికుంట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొలకాని రాజు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రవీణ్ మధ్య ఆధిపత్య పోరులో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని గందరగోళ పరిస్థితి నియోజకవర్గం మొత్తం నెలకొందని, దానికి నిదర్శనం హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జమ్మికుంట ఎంపీడీఓ ఆఫీసులో 24 జనవరి 2025 శుక్రవారం రోజున కళ్యాణ లక్ష్మి చెక్కులు 86 మందికి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వాటిలో 30 చెక్కులు 24 తారీఖున లాస్ట్ డేట్ రోజున ఇవ్వడం వలన కేవలం స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న 9 మంది లబ్ధిదారులకు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని, మిగతా 20 మంది లబ్ధిదారులకు వివిధ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉండడం వలన వారికి చెక్కులు చెల్లుబాటు కాలేదని, వాటిని మళ్లీ రెవెన్యూ అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారిక వాపస్ పంపినట్లు ఆరోపించారు. చెక్కులపై 3 నెలల గడువు ఉన్న వాటిని 3 నెలలుగా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా స్థానిక ఎమ్మెల్యే అధికారులు నిర్లక్ష్యం చేశారని, హుజురాబాద్ ఎమ్మెల్యే స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయాలు ఎన్నికల టైంలో చేయాలని, గెలిచిన తరువాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసే వారధిగా ఎమ్మెల్యే ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో ₹1 నిధులు కూడా కేటాయించలేదని, అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. ఈ క్రమంలో బచ్చు శివకుమార్, కైలాసకోటి గణేష్, రాజేష్ ఠాకూర్, గరేపల్లి నిరుప రాణి, ఇటుకల స్వరూప, బూరుగపల్లి రాము, ఠాకూర్ రాకేష్, ఉడుగుల మహేందర్, కొమ్ము అశోక్, శ్రీవర్తి ప్రవీణ్, జొర్కా శ్రీనివాస్, బల్సుకురి రాజేష్, బొజ్జ శరత్, పసునుటి శివనాగరాజు, కొండపర్తి ప్రవీణ్, దేవులపల్లి నవీన్, కోడూరు శ్రీకాంత్, రోషన్, సిరియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి వల్ల మరియు అధికార పార్టీ హుజురాబాద్ నియోజక ఇన్ఛార్జ్ పాడి ప్రణవ్ బాబు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ గత 13 నెలల నుండి ప్రభుత్వం, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆధిపత్య ధోరణితో పోతూ నిరుపేదలని మరియు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దానికి ముఖ్య నిదర్శనం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు. 20 తారీఖు అక్టోబర్ 2024 రోజున, అంటే దాదాపు మొన్న జనవరి 24 తారీఖు రోజు మన స్థానిక ఎమ్మెల్యే ఎంపీడీఓ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసేది 86. ఆ 86లో 30 మందికి 20 తారీఖు 10వ నెల 2024 ఉన్నటువంటి చెక్కులు, అంటే అదే రోజు లాస్ట్ రోజు. ఇక 25 మందికి 28 తారీఖు 10వ నెల, అంటే కేవలం 4 రోజుల ముందు. ఇక మిగతా వాళ్ళందరి 30 చిల్లర ఉన్నారు, వాళ్ళందరికీ ముందే డేట్లు 1000 కోట్లు నిధులు తెస్తాను, కనీసం ₹1 అభివృద్ధి పనులు చేయలేదు. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ హుజురాబాద్ నియోజక ఇన్ఛార్జ్ అతను కూడా ₹1 అభివృద్ధి చేయలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య ధోరణితో నిరుపేదలు, సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు, ఎవరికి చెప్పుకుంటే ఏ సమస్య ఎక్కడ పెండింగ్ పడుతుందని అని చెప్పి అందరూ గందరగోళం పరిస్థితి కేవలం జమ్మికుంటలనే కాకుండా హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉంది.